జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక ఇంపార్టెంట్ న్యూస్, ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చిన. తినడానికి రొట్టెకి కూడా మొహం వాచిపోయినటువంటి ఈ పాకిస్తానీ లేకి వెధవలు ప్రతిసారి కూడా మన భారతీయుల్ని ఏదో ఒక రకంగా కెలికి రాక్షస ఆనందం పొందుతూ ఉంటారు. మన దేశంలో బాంబు దాడులకు, తీవ్రవాద ఘటనలకు ఈ పాకిస్తాను తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా దమ్మున్న నరేంద్ర మోడీ గారి పాలనలో అది ఇప్పుడు సాధ్యపడ్డంలే. ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడైతే వాళ్ళ ఇష్ట ప్రకారం ఏదో అత్తారింటికి పోయి ఇచ్చినట్టు వచ్చిపోతా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పప్పులే ఉడకడంలే. దేశంలోని కేంద్ర ఏజెన్సీలు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉండడం, తీవ్రవాదులు, జిహాదీలు, రాడికల్స్ విషయంలో మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఇప్పుడు మన దేశంలో తీవ్రవాద ఘటనలు, బాంబు పేలుళ్ళు అసలు జరగడంలే. అంటే ముందుగానే వాటిని పసిగట్టి సంబంధిత వ్యక్తులను అరెస్టులు చేయడమో లేకపోతే ఎన్కౌంటర్లు చేయడమో చేసేస్తున్నారు. అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వీడి పేరు వచ్చేసి సయ్యద్ అసీం మునీర్ అహ్మద్ షా. పేరు చూడు, ఇంత బొడుగున్నది, కానీ వీళ్ళకి రోషం మాత్రం ఉండదు. వీడొక పచ్చి మతతత్వవాది. ఏది నేను చెప్పడం కాదు, మత ఛాందసవాది, మతతత్వవాది అని చెప్పేసి పాకిస్తాన్లోనే వీడికి పేరు ఉన్నదంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీడు ఏ స్థాయి మతపిచ్చాడో. అర్థమవుతుంది కదా మీకు. సరే, వీడు 2023లో పాకిస్తాన్ ఆర్మీ జనరల్గా పదవీ బాధ్యతలను స్వీకరించినాడు. అయితే వీడు ఆర్మీ చీఫ్గా వచ్చిన దగ్గర నుంచి మన దేశంలో చెప్పుకోదగ్గ దాడిలో ఏమీ కూడా జరగల. దీంతో వీడు తీవ్రమైనటువంటి ఈ అసహనానికి గురైపోయినాడు. ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. అర్థమవుతుందా? ఇక సరిహద్దుల దగ్గర భారత ఆర్మీ పోస్టులపైన దాడులు చేసి పెద్ద సంఖ్యలో మన భారత సైనికులను మట్టుపెడదామని చెప్పి ప్లాన్ వేశాడు. అంత ఈజీనా? వంగన పెట్టి తొక్కుతారు, మామూలుగా ఉండదు, డిక్కీలు బగులుతాయి ఒక్కొక్కడికి. ప్లాన్ ప్రకారమే మొన్న 5వ తారీఖున భారత ఆర్మీ పోస్టులపైన దాడి చేయడానికి 7 మంది తీవ్రవాదులు భారత్లోకి ప్రవేశపెట్టినాడు. అయితే ఈ విషయాన్ని ముందుగానే గ్రహించినటువంటి మన భారతీయ సైనికులు ఒక్కసారిగా పెబ్బుళ్ళు కదా విరుచుకుపడి ఆ 7 మంది తీవ్రవాదులతో పాటు మరొక 3 ఈ పాకిస్తాన్ బ్యాడ్ కమాండర్లు కూడా ఎన్కౌంటర్ చేసి పారేశారు. దీనికి సంబంధించిన న్యూస్ ఒక 2 రోజుల క్రితం నేను చెప్పాను, మీరు చూసారో లేదో. సరే, ఇక ఈ ఎదురు దెబ్బతో, ఈ అవమానంతో రగిలిపోయినటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఈ ఆసిమ్ మునీర్ అహ్మద్ నిన్న రాత్రి మళ్ళీ రహస్యంగా భారత ఆర్మీ పోస్టులపై దాడులు చేయించాడు. జమ్మూ కాశ్మీర్లోని కృష్ణాఘాటి సెక్టార్లో ఉన్నటువంటి మన ఫార్వర్డ్ ఆర్మీ పోస్టులపైన ఈ దాడులు అయితే జరిగినాయి. అయితే ముందు నుంచి ఏదో జరగబోతుందని చెప్పేసి అన్నిటికీ సంసిద్ధంగా ఉన్నటువంటి మన సైనికులు ఇక ఒక్కసారిగా పాకిస్తాన్ సైనికులపైన తుఫాను మార్చి చెలరేగిపోయినారు. ఇక మన వద్ద ఈ అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఉండడం, పైగా మన సైనికుల ధైర్య సాహసాల దెబ్బకు ఎప్పటిలాగానే ఈ పాకిస్తాన్ ఊరపందులన్నీ కూడా తోక ముడుచుకొని మళ్ళీ బారిపోయినాయి. ఎక్కడికి? ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నది కదా, అక్కడికి. కానీ ఈసారి మాత్రం మన సైనికులు సరిహద్దులు దాటి మరీ, అంటే దిక్కుమాలిన ఈ ఎల్ఓసిని దాటి మరీ దొరికిన పాకిస్తాన్ సైనికులను దొరికినట్లు లేపేశారంట. పీఓకే లేకి, అంటే ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి మన సైనికులు ప్రవేశించి పెద్ద సంఖ్యలో ఈ పాకిస్తాన్ సైనికులందరినీ కూడా హతమార్చారంట. ఇదేదో నేను చెప్తుండే విషయం కాదు. ఈ విషయాన్ని నేషనల్ మీడియా మొత్తం కోడేకొస్తుంది, మామూలు కూడా కాదు. దాదాపు ఈ విషయాన్ని అన్ని నేషనల్ ఛానల్స్ కూడా కవర్ చేస్తున్నాయి. అయితే ఎంతమంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినారు అన్న విషయాన్ని మాత్రం మన వాళ్ళు బయట పెట్టడంలే. ఎందుకంటే రేపు మళ్ళా ఈ ఉన్నాయి కదా కొన్ని గుంటనక్కల, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ మానవ హక్కుల సంఘాలు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, బొచ్చాణం ఇవన్నీ ఉన్నాయి కదా, పనికి మళ్ళీ కూడా ఇవన్నీ కలిపి మన దేశాన్ని తప్పు పడతాయి. అంటే ఓళ్ళు చేస్తే తప్పులే, మనం తిరగబడితే తప్పు. మీకు అర్థమవుతుందా లాజిక్? అది అందుకే ఎంతమంది పాక్ సైనికులు చనిపోయినారు అన్న విషయాన్ని మన వాళ్ళు అయితే బయట పెట్టడంలే. కానీ మనకు అందుతున్నటువంటి అనధికారిక సమాచారం మేరకు నిన్న జరిగినటువంటి గన్ ఫైట్లో కనీసం 40 మంది పాకిస్తాన్ సైనికులు మరణించి ఉండొచ్చు అనేది సమాచారం అన్నమాట. 40 మంది సైనికులతో పాటు 3 పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయంట. అయితే ఇంత పెద్ద ఆపరేషన్ జరిగినప్పటికీ అదృష్టవశాత్తు మన సైనికులకి ఏమీ కాల. భగవంతుడు ఉన్నాడు. ఎప్పుడైనా కూడా దేవుడు ధర్మ పక్క, న్యాయం పక్క నిలబడతాడు. కనీసం మనోళ్ళు భారతీయులు ఎవరినైనా ఒక మాట అనేవాళ్ళ, చేసేవాళ్ళ, ఇంకేమన్నా ఏమయ్యా ఈ పోగలం, ఈ ముండాకొడగలకు అందరికి కూడానా ఏమంటాలే? ఏమి లేబ్బా, ఒక్కసారి ఇట మళ్ళీ బంగ్లాదేశ్లో, అటు మళ్ళీ పాకిస్తాన్ ఏస్పార్ దబ్బే కలిపేసినాం అనుకో, భారతదేశంలో పేడ పోతుంది. ఉంటారు ఏమైనా కాలబడి, వాళ్ళు పక్కన పడి ఉంటారు అంతే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే
ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోతే మా తాత వచ్చాడు అనిచా, ఎవరు వచ్చారు సపోర్ట్ చేసేదానికి? మీరే సపోర్ట్ చేయాలా. మీ సపోర్ట్తోనే నేను న్యూస్ చదవాలా, ఈ ఛానల్ నిలబడాలా. మీరేమైనా అనుకోండి, అదైతే నిజమే. సరే, జై శ్రీరామ్.